గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 18. కర్కాటక రాశి వారికి ఉచ్చ స్థితి. మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే 5వ ఇల్లు. పుత్రుడు, విద్య, ప్రేమ, సృజనాత్మక, జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అనమాట. విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం. మీకు 7.5 శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు. ఈ యొక్క 192 రోజులు గురు భగవాన్ వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం, స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది. మళ్ళీ కలుసుకుంటారు దంపతులు. కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహప్రవేశ యోగం కూడా ఉన్నాయి. కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు. పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి. మంచి దీక్షలు అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి. విద్యార్థులకి పుస్తకాలు, వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి. మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే 70% గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు.